నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. ట్రంప్ మరోసారి మనల్ని బెదిరించే ప్రయత్నం చేశారు భారత్ను. టారిఫ్లు మళ్ళీ వేస్తామని చెప్పి. ఇప్పటికే మన మీద 25% ఇటు రష్యన్ ఆయిల్ కొంటున్నాము అంటూ టారిఫ్స్ వేయడం, ఇంకో 25% పెనాల్టీ వేయడం, ఇట్లా 50% తీసుకొచ్చారు. అండ్ చైనా మీద 130% నవంబర్ 1 నుంచి పడబోతోంది. ఈ నేపథ్యంలో టారిఫ్స్ విషయంలో ట్రంప్ మళ్ళీ ఆలోచిస్తూ భారత్ మీద కూడా మళ్ళీ వేయబోతున్న టారిఫ్స్. అప్పట్లోనే అన్నాడు, ఒక దశ జరిగింది, ఇంకో దశ కాలేదు కదా అని చెప్పి. సో ఆ దశ మళ్ళీ తీసుకొచ్చాడు ట్రంప్. ఆయన ఏమన్నారంటే, ప్రధాని మోదీ నాతో మాట్లాడారు, మాట్లాడి మేము రష్యా నుంచి ఆయిల్ కొనడం తగ్గిస్తాము అని చెప్పారు నాతోటి. రేపో మాపో తగ్గిస్తారు అని ఆయన ప్రపంచానికి చెప్పేశారు ఆయన. సో ఏదో ఒక దశలో ఆయన ప్రపంచానికి చెప్పారు. మరి ఆయన చెప్పిన దాంట్లో నిజముందా అంటే, మన భారతదేశానికి సంబంధించిన విదేశాంగ శాఖ దాన్ని ఖచ్చితంగా ఖండించింది. అలాంటి టెలిఫోన్ టాక్స్ గానీ, లేకపోతే ఇంకా మెయిల్స్ గానీ ఏవి గూడా మన భారత్ అటు పంపించలేదు. ప్రస్తుతం వరకైతే, ఈరోజు మనం మాట్లాడుకునేంత వరకైతే దీని మీద ఎటువంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే లేదు అని మన మంత్రిత్వ శాఖే చెప్తోంది. బట్ ట్రంప్ మాత్రం పదే పదే ఇలాంటి అబద్ధాలైతే చెప్తూ ఉన్నాడు. అప్పట్లో భారత్ యుద్ధం ఆపడానికి నేనే కారణం, పాకిస్తాన్‌తో ఆపరేషన్ సింధూర్ ఆపడానికి. ఎందుకంటే భారత్‌కి నేనే చెప్పాను అని చెప్పి. సో భారత్ ఖండించింది. అటు చట్టసభల్లో ఖండించింది, అటు ఆహ్, మిగతా మినిస్ట్రీ కూడా బయట స్పందించింది, దాన్ని ఖండించింది. మరి ఈ రోజు కూడా మళ్ళీ అటువంటి అబద్ధమే చెప్తున్నాడు. అంటే ఒక నరేటివ్ బిల్డ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్. అంటే ఇది చెప్తే భారత్ కూడా ఇలాగే అవును అని అంటుంది అని అనుకుంటున్నారు. కానీ భారత్ మాత్రం అలా చేయలేదు. దీనికి తోడు ఇంకా ఆహ్, గమ్మత్తైన విషయం ఏంటంటే, ఈ రష్యన్ ఆయిల్ కొనుగోలు విషయంలో ఏదైతే అమెరికా చెప్తోందో, రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనుక్కోవడం వల్ల ఆ డబ్బులన్నీ కూడా రష్యా యుక్రెయిన్ మీద దాడి చేయడానికి ఉపయోగిస్తోంది, యుక్రెయిన్‌లో చాలామంది చావులకు కారణం ఆ డబ్బు అవుతోంది అని చెప్తున్నప్పటికీ కూడా కాదు అని భారత్ ఖండిస్తూనే, ఈ నెల అంటే అక్టోబర్‌లో 20% మనము రష్యా నుంచి ఆయిల్ ఎక్కువ శాతం, ఇంకా 20% ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకునే ప్రయత్నంలో మనం ఉన్నాం. అండ్ ఆల్రెడీ నవంబర్ అండ్ డిసెంబర్‌కి ఆర్డర్‌లు కూడా వెళ్ళిపోయాయి. ఎప్పుడైతే టారిఫ్‌లు పడతాయి అని డొనాల్డ్ ట్రంప్ చెప్పిన సందర్భంలో కొంత అప్ అండ్ డౌన్స్ అయితే అయ్యాయి. కొన్ని అంటే మన కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి వాళ్లకు లిస్ట్ పంపించాలా వద్దా అన్న ఉద్దేశంతోటి కొంత మనకు ఇంపోర్ట్స్ ఆగిపోయాయి, కానీ ఆర్డర్ ఆగిపోయింది కానీ, బట్ తర్వాత మళ్ళీ పుంజుకుంది. ఈరోజు అక్టోబర్‌లో మనం ఇంకా 20% ఎక్కువగా ఇంపోర్ట్స్ చేసుకుంటూ ఉన్నాం. దానికి తగ్గ ప్రణాళికలు రచించుకుంటూ ముందుకు వెళ్తున్నాం. నవంబర్, డిసెంబర్ కూడా ఆక్యుపై చేసుకున్నాం. సో ఒకవేళ ఇప్పటికీ భారత్ గనక స్పందించి ఓకే మేము తగ్గిస్తాం అన్నా కూడా అది జనవరిలో ప్రభావం చూపెడుతుంది తప్ప నవంబర్, డిసెంబర్ వరకు ఎటువంటి ప్రభావం చూపెట్టదు. ఇక మరోవైపు డొనాల్డ్ ట్రంప్ ఎందుకు ఇలాంటి ప్రొవొకేటివ్‌గా మాట్లాడుతున్నారు అనే విషయానికి వస్తే మాత్రం, ఆయన ఎక్కడ ఆ అసహనాన్ని ఏ రూపంలో బయటపెట్టాలో అర్థం కాక, భారత్ ఈ టిట్ ఫర్ టాట్ ప్రయోగిస్తున్న కొద్దీ ఏం చేయాలో అర్థం కాని పాలుపోని పరిస్థితుల్లో ఇటువంటి వ్యాఖ్యలైతే చేస్తూ ఉన్నాడు. ఇదంతా ఒక ఎత్తైతే, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ విషయంలో కూడా భారత్ కొంత ప్రెషర్ అనుభవిస్తోంది అని మనకు అర్థమవుతోంది. నిజానికి అమెరికా ఏదో ఒక రూపంలో ట్రేడ్ అగ్రిమెంట్లో కూడా మన అగ్రికల్చర్ని కానీ, లేకపోతే మన ఫిషరీస్ని కానీ, మన మీడియం అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ విషయంలో కానీ కొంత ప్రభావవంతంగా అమెరికా యొక్క రాద్ధాంతాన్ని మన మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నప్పటికీ, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ విషయంలో మనం ఎక్కడా కాంప్రమైజ్ అవ్వట్లేదు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఆయన విడతల వారీగా ఆయన అండ్ ఆయన టీం అమెరికాతో చర్చలు జరుపుతూనే ఉంది. గత మార్చ్ నుంచి, అంటే 2025 మార్చ్, ఏప్రిల్ నుంచి కూడా ఈ చర్చలు కొనసాగుతున్నాయి. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, ఈ ట్రేడ్ అగ్రిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి నిష్పక్షపాత ధోరణిలో, అండ్ మొన్న మనం యూకే తోటి చేసుకున్న ట్రేడ్ అగ్రిమెంట్ లాగా, ఇతర దేశాలతో చేసుకున్న అగ్రిమెంట్స్ లాగా ఎటువంటి ఒత్తిడి లేకుండా, ముఖ్యంగా అమెరికా మనందరికీ తెలుసు ఎంత డొనాల్డ్ ట్రంప్ ఎటువంటి వాడో, ఎటువంటి బిజినెస్ మ్యానో, తన దేశం కోసం అనే పేరు చెప్తూ ఎంత రాద్ధాంతం చేస్తున్నాడు. సో వీటన్నింటి ప్రెషర్లో పడకుండా స్వచ్ఛందంగా విన్ విన్ సిచ్యువేషన్ ఉండేలాగా, అంటే ఆ అగ్రిమెంట్స్ చేసుకుంటే ఇటు భారత్కి ఉపయోగపడాలి, అటు అమెరికాకి ఉపయోగపడాలి, అట్లాంటి ఉద్దేశంతో అండ్ ముఖ్యంగా మన నేషనల్ ఇంట్రెస్ట్ కాపాడబడడం జరుగుతుంది అనేది పీయూష్ గోయల్ వారు చెప్తూ ఉన్నమాట. ఎందుకంటే మనం ఇదివరకు కూడా మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, అగ్రికల్చర్ విషయంలో కానీ, ఆవు పాల విషయంలో, పాల విషయంలో, డైరీ ప్రోడక్ట్స్ విషయంలో కానీ, లేకపోతే ఇతరత్ర అగ్రికల్చర్ విషయంలో అమెరికా తన యొక్క పైత్యాన్ని మన మీద రుద్దే ప్రయత్నం చేస్తుంది. ఇవేవి కూడా ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో
పడకుండా చూసుకునే బాధ్యత మనదే కాబట్టి సో మనం ఆ రూట్లో వెళ్తున్నాం. మరి ఇది ఎప్పటివరకు అవుతుంది ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్? విడతల వారీగా కూర్చుంటున్నాం కదా అని అడిగే ప్రశ్నకు మనకు వస్తున్న సమాధానం ఏంటి అంటే మేబీ నవంబర్ ఆర్ డిసెంబర్లో. దీనికంటూ ఒక డెడ్లైన్స్ ఏమీ ఉండవు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్కి, అవి కొనసాగుతూ ఉంటాయి. పరస్పరం మేము గెలిచాము, మీరు కూడా గెలిచారు అనుకునే ఎన్విరాన్మెంట్ వచ్చేంత వరకు ఇది కొనసాగుతుంది అంటున్నారు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, ఏదో ఒక రూపంలో అమెరికా భారత్ మీద ఒత్తిడి చేసే ప్రయత్నం చేస్తుంది. మొన్నటి వరకు టారిఫ్స్ అన్నారు, ఆ తర్వాత H1B వీసాలు అన్నారు, ఆ తర్వాత బయట సినిమాల గురించి మాట్లాడుతూ అన్ని దేశాలకు కూడా ఈ టారిఫ్స్ పడతాయన్నారు. 100% టారిఫ్స్ అమెరికా కానీ ఈ షూటింగ్లు సినిమాలు ఏవైతే ఉన్నాయో అట్లా మళ్ళీ చైనా మీదకి వెళ్ళింది. ఇప్పుడు భారత్ మీదకి ఈ ఫేజ్లో కూడా గట్టిగా అణిచివేసే ప్రయత్నం చేస్తోంది అమెరికా. బట్ ఎక్కడా మనం తగ్గట్లేదు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ విషయంలో కానీ, లేకపోతే రష్యా తోటి ఆయిల్ కొనుక్కునే విషయంలో. అండ్ ఒకవేళ నిజంగానే అమెరికా అంత బాధపడే విషయం అయితే ఇంకొక పాయింట్ భవిష్యత్తులో మనం ప్రొయాక్టివ్గా మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు ఈ డబ్బంతా కూడా రష్యా యుద్ధం చేస్తోంది ఉక్రెయిన్ మీద, ఆ డబ్బు పెడుతోంది, యుక్రెయిన్ వాళ్ళ ప్రాణాలు పోతున్నాయి, రక్తం చిందిస్తుంది, అక్కడ యుక్రెయిన్ వాళ్ళ రక్తం చిందిస్తోంది రష్యా అని చెప్తూ ఉన్నారు కదా. సో రాబోయే రోజుల్లో రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగిపోతే సమస్య తీరిపోతుంది కదా. సో మనం ఎంతైనా ఆయిల్ కొనుక్కోవచ్చు కదా. సో రేపటి రోజున ఈ నోబెల్ పీస్ ప్రైజ్ కోసం గనక డొనాల్డ్ ట్రంప్ కష్టపడుతూ రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని గనక ఆపితే ఇక డొనాల్డ్ ట్రంప్ మన మీద ఆ ఆరోపణ వేయడానికి కొంత వెనకాడాల్సి వస్తుంది. ఎందుకంటే యుద్ధం ఆగిపోయింది కాబట్టి ఈరోజు రష్యా తన డెవలప్మెంట్ కోసమే ఆ డబ్బులు ఉపయోగిస్తుంది అని మనం కూడా చెప్పొచ్చు. చూద్దాం రాబోయే రోజుల్లో ఈ యుద్ధం ఆగిపోతే ఈ డొనాల్డ్ ట్రంప్కి ఈ డైలాగు కొట్టే అర్హత కూడా కోల్పోతాడు కాబట్టి. సో మీరేమంటారు? నిజంగానే భారత్ రష్యా నుంచి ఆయిల్ కొనను అని చెప్పిందా? చెప్పలేదైతే మనకు తెలుసు. బట్ చెప్పిందా? చెప్పబోతోందా? అండ్ మరోవైపు ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ విషయంలో కూడా భారత్ కాంప్రమైజ్ కాకుండా వెళ్తోందా? మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ దయచేసి మన మిత్రులకు ఈ వీడియోని షేర్ చేయండి. అమెరికా చేస్తున్న దౌర్జన్యాన్ని మరొక్కసారి ఈ రకంగా ట్రంప్ బయటపెట్టాడు కాబట్టి ఈ విషయాన్ని మనందరం కూడా అప్డేటెడ్గా అర్థం చేసుకోవాలి. సో కాబట్టి అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.